ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఒకటి అనుకొని మనం ఇండస్ట్రీకి వస్తాం, అది ఎంతవరకు మీ లైఫ్లో ఫుల్ఫిల్ అయ్యింది? ఇంకేమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటి వరకు మీరు చేసిన స్కిట్స్ కానీ ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చాయా? నా లైఫ్ ఇప్పుడు అంటే నా లైఫే కాదండి, ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎలా వెళ్ళాలనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. యాక్చువల్గా నేను ఎప్పుడు హైదరాబాద్ వద్దామని ఆలోచన లేదు, అసలు ఈ ఫీల్డ్కి వద్దామని ఆలోచనే లేదు. నేను చాలామంది నాకు ఎదురవుతుంటారు పాపం, ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అవ్వన్నా, ఆర్టిస్ట్ అవ్వాలి ఇదేదని, పాపం వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తుంటుంది. నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు, నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఆలోచన లేదు, ఇక్కడ రావాలని ఆలోచన లేదు. కాకపోతే లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల మనం ఏదో సాధించాలంటే ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద వే అని సెలెక్ట్ చేసుకొని వచ్చాను తప్ప ప్రతిదీ యాక్సిడెంటల్ నా లైఫ్లో. మనం ఏమనుకున్నా జరగవు, ఆ జరిగినవి జరుగుతూ ఉంటాయి అంతే. అంటే యాక్సిడెంటల్గా కొన్ని జరుగుతుంటాయి. నా లైఫ్లో అంతా యాక్సిడెంటలే. ఇప్పుడు నేను ఒక సెలూన్ షాప్కి వెళ్ళా, గడ్డం గీంచుకుందామని, వాడు చూశాడు నన్ను, చూసి నువ్వు ఎఫ్ఎం రేడియోకి వెళ్తావా అన్నాడు. ఎఫ్ఎం రేడియో అంటే ఏంటన్నా, బలెంటోడు నీకు మంచి టాలెంట్ ఉందని వాడే చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఎఫ్ఎం రేడియోలో ఆడిషన్ ఇప్పించి వైజాగ్లో పాపులర్ రేడియో జాకీ అయ్యాడు. విశాఖ ఎఫ్ఎం, రెడ్ ఎఫ్ఎం, తర్వాత రేడియో సిటీ, ఇట్లా పాపులర్ ఆర్జే. అదే అయిపోయిన తర్వాత అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చి హైదరాబాద్ వచ్చి ఏం చేద్దామని అన్ని ఛానల్ తిరిగా, అన్ని న్యూస్ ఛానల్లో పనిచేశా. రాఘవ్ గారు ఎత్తుక్కుంటూ వచ్చి నా దగ్గరికి, భాస్కర్ గారు మీ గురించి ఒకళ్ళు చెప్పారంటే మీరు స్క్రిప్ట్లో రాస్తారంట కదా, జబర్దస్త్ చేస్తారన్నారు. నాకు జబర్దస్త్ ఏంటి కూడా తెలియదు. సరే అని తీసుకెళ్ళా, అలా జబర్దస్త్కి వచ్చా. అంటే లైఫ్లో జరిగినవన్నీ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం చేయాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. మనం చేసే పని 100% చేస్తే చాలని నా ఒపీనియన్. ఓకే, సో అన్నీ అంటే ఇంత బాగా చెప్తున్నారు కదంటే వాళ్ళే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు. వాళ్ళు కాదండి, వాళ్ళని దేవుడు పంపించాడు అనుకో. అదే నేను చెప్పబోతున్నాను, అంటే దేవుడు పంపించినట్టుగా చక్కగా వస్తున్న అందరికీ జరగవు ఇలాంటివి కదా. ఏమనండి, ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడు లైఫ్లో, ఒకటి రెండు. బట్ దానిలో కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, మిగతా వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఇగ్నోర్ కూడా చేస్తూ ఉంటారు. నా లైఫ్లో మాత్రం అలా జరిగింది. నాకు యాక్చువల్గా ఏంటంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాను, కానీ నాకు మంచి డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకొక 2-3 ఏళ్ళలో మంచి డైరెక్టర్ అవుతా. ఓకే, ఏదైనా అంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడుక్కోకుండా మనమే 10 మందికి అవకాశాలు ఇచ్చే రేంజ్కి వెళ్ళాలని నా ఉద్దేశం. ఓకే, మీ ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటారు కదా స్క్రిప్ట్ అంతా. బోల్డ్ అండ్ స్టోరీస్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. కాకపోతే కొంచెం నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాక మూవీలోకి వెళ్దామని అవుతున్నా. అంటే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. మరి మీరు ఫైనాన్షియల్గా హీరోలు డేట్లు ఇవ్వాలి కదా. ఓకే, అమ్మో, సినిమా అదే చెప్తున్నానండి, సినిమా తీయడం అనేది కూడా మన చేతుల్లో ఉండదు. మనం అనుకుంటే ఏది జరగదండి, దేవుడు ఆ టైంకి ఇది ఫాస్ట్ పెట్టుంటే అది జరుగుద్ది అంతే. అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ వచ్చారా, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చా? మ్యారేజ్ కూడా యాక్సిడెంటల్గా అయిపోయింది? లేదు, అది యాక్సిడెంట్ కాదు, అది మేజర్ యాక్సిడెంట్ అది మ్యారేజ్ అనేది. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో ఒక మేజర్ యాక్సిడెంట్ ఉంటుంది, అది పెళ్ళే. ఎందుకండి, ఏం మీ పెళ్లి లైఫ్ బాగాలేదా? చేసుకున్నోడు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది ఆడవాళ్ళకి.